భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 పౌరులకు తమ మతపరమైన వ్యవహారాలను స్వయంగా నిర్వహించుకునే హక్కును ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్ కల్పిస్తుంది. ఇది ప్రాథమిక హక్కులలో భాగం. మతపరమైన సంస్థలను స్థాపించడం, ఆస్తులను నిర్వహించడం మరియు మతపరమైన ఆచారాలను పాటించడంలో ప్రభుత్వ జోక్యం లేకుండా స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. అయితే ఇది ప్రజాక్రమం, నైతికత మరియు ఆరోగ్యానికి లోబడి ఉండాలి. ఆర్టికల్ 26 ముఖ్య అంశాలు. ప్రతి మత వర్గానికి లేదా దాని విభాగానికి ఈ క్రింది హక్కులు ఉన్నాయి. 1. మతపరమైన మరియు ధార్మిక సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం. 2. మతపరమైన విషయాలలో సొంత వ్యవహారాలను నిర్వహించుకోవడం. 3. చరాస్తి మరియు స్థిరాస్తిని సొంతం చేసుకోవడం మరియు సంపాదించడం. ఇంకా 4. చట్టం ప్రకారం అటువంటి ఆస్తిని పరిపాలించడం. మరికొన్ని వివరాలు. 1. ఈ హక్కు కేవలం వ్యక్తులకు మాత్రమే కాకుండా మతపరమైన వర్గాలకు, డినోమినేషన్స్ కూడా వర్తిస్తుంది. ఇంకా 3. సుప్రీంకోర్టు ప్రకారం మతపరమైన సంస్థలు తమ అంతర్గత విషయాలను నిర్వహించుకోవచ్చు, కానీ ఆర్థిక, రాజకీయ లేదా ఇతర లౌకిక కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రించవచ్చు. మత స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్, అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు కల్పించిన ప్రాథమిక హక్కు. ఇది ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి మరియు మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకోవడానికి ఎటువంటి ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛనిస్తుంది. ముఖ్యమైన వివరాలు. 1. ప్రాథమిక హక్కు. ఇది పౌరులకు తమ నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి మరియు పాటించడానికి అనుమతిస్తుంది. 2. ఆర్టికల్ 25 నుండి 28. ఆర్టికల్ 25 అంతరాత్మ స్వేచ్ఛ మరియు మతాన్ని స్వీకరించడం, ఆచరించడం, ప్రచారం చేసే హక్కు. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛ. ఆర్టికల్ 27 మతాభివృద్ధికి పన్నులు చెల్లించకుండా ఉండే స్వేచ్ఛ. ఆర్టికల్ 28 మతపరమైన విద్యలో పాల్గొనకుండా ఉండే స్వేచ్ఛ. 1. పరిమితులు, లిమిటేషన్స్. ఈ హక్కు అపరిమితం కాదు. ప్రజా సముదాయం, పబ్లిక్ ఆర్డర్, నైతికత, మొరాలిటీ, మరియు ఆరోగ్యం, హెల్త్ వంటి వాటికి భంగం కలగకుండా ఈ హక్కును పరిమితం చేయవచ్చు. 2. లౌకికవాదం. భారతదేశం లౌకిక రాజ్యంగా అన్ని మతాలకు సమాన గౌరవం మరియు తటస్థతను పాటిస్తుంది. మత స్వేచ్ఛ హక్కుకు సమానార్థకాలు. మత స్వాతంత్ర్యపు హక్కు, మతపరమైన స్వేచ్ఛ. ఉదాహరణలు: హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు మరియు ఇతరులు తమ పండుగలను జరుపుకోవడం, దేవాలయాలు, మసీదులు, చర్చిలను నిర్వహించుకోవడం, తమ మత గ్రంథాలను చదువుకోవడం, నమ్మకాలను ఆచరించడం. గమనిక: ఈ హక్కు మత ప్రచారానికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఇతరులను నిర్బంధంగా మత మార్పిడి, కన్వర్షన్ చేసే హక్కును కల్పించదు.